నమస్తే, తెలుగు రుచికి స్వాగతం. టేస్టీ అండ్ స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి ఆహా ఏమి రుచి మొదలు పెట్టేద్దామా? అయితే రావు గారు చేయాల్సిందే. వెల్కమ్ రావు గారు. నమస్కారం రావు గారు. సో ఏదో ఒక స్పెషల్ తో వస్తారు, మా చేత ఆహా ఏమి రుచి అనిపించేస్తారు. ఇవాళ కీమా పావు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి చూసేద్దామా? కీమా పావు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పావులు 4, కీమా పావు కిలో, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టమాటో 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఫస్ట్ నూనె, ఉల్లిపాయలు, కొంచెం సాల్ట్. కీమా చాలా మంది ఏంటంటే నీళ్ళేసి కుక్ చేస్తారు, ఇది చేస్తారు. కీమా మంచి ఫైన్గా ఉంటే మీకు ఫ్రై చేసేప్పుడే కొంచెం లైట్గా నీళ్ళు పోసుకుంటే కుక్ అయిపోతుంది, ఉడికిపోతుంది అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, సో పచ్చిమిర్చి, కీమా వేసుకొని కొంచెం నీళ్ళు పోయింది, టమాటోస్, సో కారం, పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ కొంచెం. ఒకవేళ గుజ్జుగా ఉంటే మనకి పావు పీల్చేయదా అండి? గుజ్జుగానే కావాలి మీకు, ఎందుకంటే మీకు చాలా మీకు బ్రెడ్ మీరు ఎంత టోస్ట్ చేసినా లోపల మీకు కొంచెం డ్రైగా ఉంటుంది కదా, ప్లస్ ఇంకోటి ఏంటంటే స్పాంజీగా ఉంటుంది. ఇలాగుంటేనే మీరు ఆవిడ నంచుకుంటే అలా తీసుకుంటే పీస్ మెత్తగా జ్యూస్ కూడా లోపల దిగుతుంది, ప్లస్ మీకు కీమా కూడా ఉంటుంది అన్నమాట. ఒక పక్కన పావుని మనం కాల్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే పావు క్వాలిటీ కూడా మీకు ఇప్పుడు చూడండి, ఇది అంతే ఇది ఉన్నది, దీనిపైన పొడిగా వచ్చేస్తే ఇది ఓల్డ్ స్టాక్ అన్నమాట. అంటే ఇలా ఉండాలి, ఇంకా సాఫ్ట్గా ఉండాలి, ప్లస్ కట్ చేసేప్పుడు కూడా మనకి ఈజీగా ఉండాలి. పాత పావు అంటే మీరు కట్ చేసేప్పుడు మీకు అన్ని రాలిపోతూనే ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ లైట్గా ఇలాగా పైన షైనింగ్. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి లైట్గా బ్రౌన్ అవ్వాలన్నమాట. సో ఇది కాల్చుకోవాలి అలాగే. సో అయిపోయినట్టుంది రావు. చూడండి మంచిగా బ్రౌన్ అయింది, పైన క్రిస్పీ లోపల సాఫ్ట్గా ఉంటుంది కదా. సో ఇది ఇలా పెట్టుకుంది. అలాగే ఇది కూడా చూడండి, ఇది కూడా కొంచెం మీరు జస్ట్ ఉన్నది కూడా ఊడ్చేసుకొని. ఎస్, సో ఎంత గుజ్జుగా ఉండాలన్నమాట. అప్పుడు ఇంకా కొంచెం సాఫ్ట్గా కూడా మీరు చేసుకోవచ్చు, అంటే కొంచెం వాటరీగా. మనం ఇప్పుడు ఆ పావుకి మధ్యలో వేయమా? లేదు, అక్కడ ఇదే ఇప్పుడు దీని ప్రెసెంటేషన్. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా ఇలాగే, కొందరు ఏంటి శాండ్విచ్ లాగా పెట్టుకొని తింటారు, అవును, అది వేరే, అది మీ ఇష్టం అనమాట. నార్మల్గా ఎలా అంటే ఇలాగే ప్రెసెంటేషన్ చేస్తారు. సో నిమ్మకాయ, కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అబ్బో అంతే ఇంకా. దాని తర్వాత కొత్తిమీర, దున్నా చూసారా, ఇది 2 బ్రెడ్ జస్ట్ ఊడ్చాలి. ఇంకా దగ్గరికి తీసానండి. అంటే ఇలా చేసుకోండి ఇంకా బాగుంటుంది అనమాట. సో కీమా పావ్ రెడీ.
థ్యాంక్ యూ. కీమా పావ్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. కీమా పావ్ తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, కీమా వేసి వేగనివ్వాలి. తర్వాత టమాటో ముక్కలు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి ఉడకనివ్వాలి. పావులని మధ్యకు కట్ చేసి వెన్నతో కాల్చుకోవాలి. కీమా మిశ్రమాన్ని ఈ పావుతో కలిపి సర్వ్ చేసుకుంటే కీమా పావ్ రెడీ. కీమా పావ్. రావు గారు, ఎస్ అదే అందుకే నేను అలా రాలేదు. రావు గారు ప్లీజ్ ఆఫ్టర్ టేక్. అమ్మో ఇంకేమన్నా ఉందా అంటే ఇవన్నీ పెట్టుకొని తిని తర్వాత అలా అదే కళ్ళం రక్తం వచ్చేస్తుంది నాకు. అది కూడా మన నాటు పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ ఉంటాయి ఇవి. కరెక్ట్. అంటే కింద పైన పడకుండా ఇప్పుడు టేస్ట్ చూసుకోండి. దాని తర్వాత మీకు మొత్తం తినమంటారు. మొత్తం. సో బేసిక్లీ ఇలా తినాలి. బ్రెడ్ని ఇలా పెట్టుకొని అలా ముంచుకొని అలా ముంచుకొని తినాలి. చాలా మంది బయటికి వెళ్ళి ఆర్డర్ చేసుకుంటాము, కొనుక్కుంటాము. సో అలా కాకుండా ఇప్పుడు హ్యాపీగా రావు గారు చాలా ఈజీ వేనే చూపించేశారు కాబట్టి చక్కగా ఇంట్లోనే చేసుకొని తినండి. ఇంట్లో అందరికీ చేసి పెట్టండి కూడా. చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయనప్పుడు మీరే అంటారు నిజంగా బాగుంది అనేసి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మొటిమలు రావడానికి కారణాలు అనేకం ఉన్నాయి, కానీ మొటిమలు తెచ్చిపెట్టే తంటాలు అన్నీ కాదు కదా. మొటిమల వల్ల యూత్ ముఖ్యంగా ఆత్మన్యూనతకు లోనవుతూ ఉంటారు. మొటిమలు తగ్గిపోయిన తర్వాత వాటి తాలూకు మచ్చలు కూడా వేధిస్తూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మొటిమలు తగ్గించుకోవడానికి ఈ చిట్కా ట్రై చేసి చూడండి. కొద్దిగా పెరుగు, అలాగే కొబ్బరి నూనె, పసుపు. పెరుగు కాస్త చిక్కగా ఉండేలా చూసుకోవాలి. ఆ పెరుగులో కాస్త కొబ్బరి నూనె, పసుపు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ముఖానికి ప్యాక్ లాగా అప్లై చేసేసుకుని ఒక 10-15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా రోజు మార్చి రోజు కనుక చేస్తూ ఉన్నట్లయితే చాలా వరకు మొటిమలు తగ్గుతాయి. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట. హలో అండి. హలో అండి. మీ పేరు? జ్యోతి. జ్యోతి గారు ఎక్కడి నుంచి వచ్చారు? కొంపల్లి నుంచి కొంపల్లి నుంచి. మరి మీ చేతి వంట ఏ వంట చేస్తారు? గోంగూర చికెన్ రైస్. గోంగూర చికెన్ రైసా? అబ్బా, గోంగూరతో చికెన్ నాకు చాలా ఇష్టం. మరి నాకు ఇష్టంగా ఉండేటట్టు చేస్తారా? సూపర్గా చేస్తాను. సూపర్గానా? సూపర్. అయితే చూసేద్దాం. మరి గోంగూర చికెన్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. గోంగూర చికెన్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర 1 కప్పు, చికెన్ 1/2 కిలో, బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నిమ్మరసం 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో మనం స్టార్ట్ చేసేద్దామండి. స్టార్ట్ చేసి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. నూనె, ఉల్లిపాయల అవును వేసేయండి. ఉల్లిపాయలు మనకి ఇలా పొడవుగా ఉంటేనే బాగుంటాయి. అవునండి, తినేటప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది. దీనికి చికెన్కి ఏంటి అంటే దుమ్ము ఉంచి తీసుకున్నారా? బోన్లెస్? బోన్ ఉన్నా పర్లేదండి. బోన్ ఉన్న పర్లేదు. అన్నం అయితే ముందుగానే వండేసి ఉంచుకోవాలి. దీనికి ఇప్పుడు మనం రెగ్యులర్గా వాడుకునే రైస్ పర్వాలేదా, లేకపోతే బాస్మతి రైస్? ఏదైనా పర్లేదండి. ఏదైనా పర్వాలేదు. మీరు హౌస్ వైఫ్? అవునండి. కొత్త వంటలు చేస్తూ ఉంటారా? మరి ఇంట్రెస్ట్ ఎక్కువ. ఇంట్రెస్ట్ ఎక్కువ. ఎక్కువ నాన్ వెజ్ మీద, వెజ్ మీద? రెండు చేస్తాను. రెండు చేస్తారు. మీరు బాగా ఇష్టపడి చేసేది అంటే బిర్యానీ చేస్తాను. బిర్యానీ, చికెన్ బిర్యానీ? అవును, చికెన్ బిర్యానీ. ఇది కొంచెం ఫ్రై అవుతుండగానే గ్రీన్ చిల్లీస్, పచ్చిమిరపకాయలు. ఇది ఎవరికి ఇష్టం మీ ఇంట్లో వంట? మా బాబుకి ఇష్టం. మీ అబ్బాయికి ఇష్టం? నాకు చాలా. మా పాపకి మా బాబుకి హాయ్ చెప్పండి. పాప పేరు? యశస్విని. సో యశస్విని హాయ్. సో బాగా చదువుకో, మంచి పేరు తెచ్చుకో. ఓకే. మీ బాబు నిఖిల్ వర్మ. నిఖిల్ వర్మనా? ఓకే. హాయ్ నిఖిల్ వర్మ, నువ్వు కూడా బాగా చదువుకో.
ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారా, ఇంట్లో మంచిగానే ఉంటారా? చాలా బాగా కొట్టుకుంటారండి. చాలా బాగా కొట్టుకుంటారు. ఏదో వేయాలనుకున్నారుగా, చాలా బాగా కొట్టుకుంటారు. చాలా బాగా ఉంటారు అని చెప్పినట్టు చెప్పారు మీరు. కరివేపాకు వేసానండి. మనం ఫస్ట్ వేస్తే మాడిపోతుంది, అందుకని ఇప్పుడు వేసాం. ఇప్పుడు కొంచెం జీలకర్ర. ఇప్పుడు మనం చికెన్ వేసేద్దాం. ఇందులోనే మనం ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. అండ్ నెక్స్ట్ కొంచెం కారం వేస్తాము. ఇది ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా, దీనికి కొంచెం బాగా పడుతుంది ఉప్పు. అవునండి, కొంచెం సాల్ట్ కూడా. ఇప్పుడు ఉప్పు వేసుకుంటే పడుతుంది బాగా అండి. అవునండి. మీరు ఎక్కడ నేర్చుకున్న వంటలు? మీ వారి దగ్గర, అత్తగారి దగ్గర, అమ్మ దగ్గర? నేను పేపర్లో, టీవీలో అలా వస్తాయి కదా, అలా మీ అభిరుచి, తెలుగు రుచి చూసి ఎక్కువ చేస్తూ ఉంటారా? సూపర్ అసలు. సో ఈ లెక్కన వచ్చి మీకు వంట నేర్పింది తెలుగు రుచి. అవునండి. అంతేనా? అవునండి. కొంచెం మూత పెట్టద్దు. నీళ్ళు అవసరం లేదా? అవసరం లేదండి, బాయిల్ అయిపోతుంది. ఓకే, అయితే మరి కాసేపు మగ్గనిద్దాం. మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి SMS చేసేయండి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. చూద్దామా? ఓకే. ఇప్పుడు ఇది కుక్ అయిపోయింది కదా, గోంగూర వేసేద్దాం. గోంగూర వచ్చి ఇలాగే వేశారు, పేస్ట్ కూడా చేసి వేసుకోవచ్చు. పేస్ట్ కూడా వేసుకోవచ్చు అండి. పేస్ట్ అంటే వేయించా పచ్చిదా? పచ్చిది వేసుకోవచ్చు. పచ్చిది పేస్ట్ చేసేసుకుని వేసుకోవచ్చు, లేదా ఇలా కూడా వేసుకోవచ్చు. ఇది ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కాబట్టి మనం డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. కానీ గోంగూర సరిపోతుందండి? చాలండి. అంటే చూడ్డానికి ఎప్పుడుని అంటే తోటకూర కానివ్వండి, ఇవన్నీ గోంగూర ఏదైనా సరే ఎక్కువగా అనిపిస్తుంది, కానీ వేసిన తర్వాత మరి తొందరగా దగ్గరగా అయిపోద్ది కదా. అంటే మనకి చికెన్ ఎక్కువ ఉంది కదా, అందుకని గోంగూర సరిపోతుంది. మరి ఎక్కువ పుల్లగా ఉండకుండా కొంచెం మనం ఇంకా లాస్ట్లో నిమ్మకాయ యాడ్ చేస్తాము. అందువల్ల సరిపోతుంది పులుపు అని. ఇప్పుడు మనం ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాం. మామూలుగా ఏంటంటే మనం అన్నం కూడా వేసిన తర్వాత పులుపు ఇంకొంచెం లాగేస్తుంది కదా. అవునండి, అందుకే మనం లెమన్ యాడ్ చేస్తాం, నిమ్మకాయ యాడ్ చేస్తాం. ఒకవేళ నిమ్మకాయ వద్దు, అచ్చంగా గోంగూరతోటే కావాలి అని అనుకుంటే, అంటే మనం పేస్ట్ చేసి వేసుకుంటే మనకి అలా కూడా బాగుంటుంది. నిమ్మకాయ వద్దు అనుకుని గోంగూర ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు, పేస్ట్ చేసుకుని. నీళ్ళు అవసరం అవుతాయా? ఏం అవసరం లేదండి, మనకి ఇందులోంచి చికెన్లోంచి వాటర్ వస్తుంది, దాంతో మగ్గిపోతుంది. ఇంకేమైనా వేస్తారు ఇప్పుడు ఇందులో? గరం మసాలా. ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా గరం మసాలా. అవునండి, మనం చికెన్ అంటే కొంచెం మసాలా యాడ్ అవ్వాలి కదా. అంతేనండి. ఇప్పుడు మనకి గోంగూర మొత్తం కుక్ అయిపోయింది కదా, రైస్ వేసేసి మీ బాబు అడిగినప్పుడల్లా చేసి పెట్టేస్తూ ఉంటారా? చేస్తానండి. ఇప్పుడు లెమన్ యాడ్ చేద్దామండి. సరిపోతుంది. చాలండి. ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సర్వింగ్ ప్లేట్ పెట్టేసుకోండి. వేడి వేడి చికెన్ గోంగూర రైస్ రెడీ అండి. థ్యాంక్ యూ. గోంగూర చికెన్ రైస్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? గోంగూర చికెన్ రైస్ తయారీ విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో జీలకర్ర, చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. తర్వాత గోంగూర, పసుపు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, అన్నం, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, గోంగూర చికెన్ రైస్ రెడీ.
గోంగూర చికెన్ రైస్. రావు గారు, టెంప్టింగ్ అనమాట. నాకు చాలా ఇష్టం. పులుపు. ఎగ్జాక్ట్లీ. మీరు టమాటో వేసారా? లేదండి. అంటే టమాటో ఫ్లేవర్ కూడా ఉన్నది. లేదంటే నిమ్మకాయ కూడా యాడ్ చేశారు. ఓకే ఓకే ఓకే, అదే ఆ పులుపు కొంచెం ఒకలాగా, గోంగూర పులుపు ఒకలాగా ఉంటుంది, టమాటో పులుపు నిమ్మకాయ పులుపు కొంచెం డిఫరెంట్గా ఉంది. కానీ ఫేవరెట్ ఇది. టేస్ట్ చాలా బాగుంది. సో డెఫినెట్గా లుక్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. కానీ ఆ టేస్ట్ మట్టు అది ఇంప్రూవ్ చేయడం అంటే ఏం ఉండాలంటారు? అంటే కొంచెం బ్రైట్గా మేబీ అలాగే వేస్తారు కదా, కొంచెం ఇది చూడడానికి. అదర్వైజ్ టేస్ట్ మట్టుకు చాలా బాగుంది. టేస్ట్ పరంగా నిజంగానే చాలా కమ్మగా ఉంది, చాలా బాగుంది. మీ అబ్బాయి టేస్ట్ బాగుంది. అంటే ఎక్కువ కారం లేదు, అవును, కరెక్ట్ గా ఉన్నది, పులుపు కూడా కరెక్ట్ గా ఉన్నది అనమాట. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒక్కోసారి ఎక్కువగా చదివినా, కంప్యూటర్ మీద వర్క్ చేసినా, ఇలాంటి సందర్భాల్లో కళ్ళు కాస్త అలసటకు లోనవుతూ ఉంటాయి కదా. రిలాక్సేషన్గా ఈ చిట్కా ట్రై చేసి చూడండి. పుచ్చకాయలు దొరుకుతాయి కాబట్టి పుచ్చకాయ ముక్కలు తీసుకుని కళ్ళ మీద పెట్టుకుని ఒక 10-15 నిమిషాల పాటు రిలాక్స్ అయినట్లయితే కళ్ళకు ఉన్నటువంటి అలసట తగ్గడమే కాకుండా కళ్ళు బాగా తేజవంతంగా తయారవుతాయి. నెక్స్ట్ వంట ఏం చేస్తారు? ములక్కాడ మటన్ మసాలా. ములక్కాడ మటన్ మసాలా. చుట్టాలు వస్తే వెంటనే చేసేసేవంటే కదా ఇది? అవునండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈజీగా కూడానా? మునక్కాడ మటన్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? మునక్కాడ మటన్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మటన్ 1/2 కిలో, తరిగిన మునక్కాడలు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీడిపప్పు 1/2 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి, నూనె, ఫస్ట్ ఆనియన్స్, ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు నేను ఇక్కడ జీడిపప్పు కొబ్బరి పేస్ట్ చేసుకుంటాను. ఓకే, అవి వేయించలేదు కదా? పచ్చివేనండి. కొబ్బరి వేసానండి ఇందులో, అలానే కొంచెం జీడిపప్పు కూడా వేస్తున్నాను. నీళ్ళ కొంచెం వాటర్ వేసుకుంటాను. నీళ్ళు సరిపోతుందా? చాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరు చేసుకునే వంటలు మీకు ఏది బాగా ఇష్టం? మీరు తినడానికి మీ బాగా ఇష్టం కూతురిది కాదు, మీకు బాగా ఏది ఇష్టం? నాకు పన్నీర్ కర్రీ ఇష్టం అండి. పన్నీర్ కర్రీ అంటే చపాతీలోకి అవి తినడానికి బాగుంటుంది, అలా చేసుకుంటారా? పన్నీర్ అంటే గ్రేవీ లాగా లేక రోస్ట్ లాగా చేస్తారా? పన్నీర్తో ఏదైనా రెసిపీ. పన్నీర్ అంటే మీకు చాలా ఇష్టం, సో పన్నీర్తో ఏది చేసి ఇష్టంగా తింటానండి. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుంటాం. ఉప్పు. మటన్ ఉడికించేసుకున్నారా? అవునండి, మటన్ ఫస్ట్ ఉడికించి పెట్టుకున్నాను నేను. ఏమేమి వేసారు అందులో? ఏం వేయలేదండి, ప్లెయిన్గా. అయితే నీళ్ళు ఏమీ తీయలేదు, మొత్తం డ్రైగా తీసేసుకున్నాం. అవునండి. ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకున్నాం. అంటే మామూలుగా తొందరగా అయిపోతుందన్న ఉద్దేశంతో ఉడికించుకున్నారా? అంటే ఇలా ఉడికించుకుంటే మనకి కారం వేసుకున్నానండి. చెప్పండి. ఇలా ఉడికించుకుంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. అంటే మామూలుగా మనం డైరెక్ట్ ఇందులో వేసి ఉడికించుకుంటే ఏదైతే రసం ఉంటుందో ఉడికేది, ఇప్పుడు ఇందులో కూడా ఉడుకుతుందండి కొంచెం. ఓకే, అసలు మామూలుగా వచ్చి మనం ములక్కాయలు ఉడికించేటప్పుడు ఆ రసం ఏదైతే ఉందో అది కూడా ఫాస్ట్గా ఉడకవు కదా, అందుకని ఉడికించుకున్నారు. అది మనకి ఇప్పుడు తొందరగా అవ్వాలని మామూలుగా అయితే మనం ఇక్కడ డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. దీన్ని ఎందుకంటే మునక్కాయలు ఉడికేటప్పుడు నీరు ఉంటుంది కదా, అది కూడా టేస్ట్ పరంగా చాలా బాగుంటుంది అని అంటారు కదా, అందుకని అడిగాను. ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా వేద్దామండి.
ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పట్టిన పేస్ట్ ఉంది కదా, ఇది వేసేసుకుందాం. ఇది ఎందుకంటే గ్రేవీ కొంచెం థిక్గా అవ్వడానికి, మనకి కర్రీ కూడా కొంచెం కమ్మగా ఉండడానికి బాగుంటుందండి. నీళ్ళు అవసరం లేదా ఇంకా? కావాలండి. ఇప్పుడు అయినా ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత, ఎందుకంటే మనం జీడిపప్పు పచ్చిది వేస్తాం కదా, కొంచెం ఫ్రై అయితే పచ్చివాసన పోతుంది. మనకు అన్నంతో బాగుంటుందా చపాతి? దేనికైనా బాగుంటుందండి, రైస్ చపాతి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న మునక్కాడలకు వేసేది. మటన్ కూడా వేసేసుకుందండి, ఉడికించిన మటన్. డ్రైగా ఉంది. అవునండి. మామూలుగా మునక్కాడ మటన్ అంటే కొంచెం గ్రేవీ తోటే ఉంటుంది కదా? అవునండి. ఇప్పుడు వేయమంటారా నీళ్ళు? కొంచెం వేసేనా? మూత పెట్టేది. ఇంకా కొత్తిమీర ఒక్కటే బ్యాలెన్స్. అవునండి. కొత్తిమీర ఇక్కడ వేస్తారా అందులో? వేద్దామండి, ఇక్కడ ఇందులోనే వేస్తారా? ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనలో కొంతమందికి కాలి గోళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు గోరింటాకును బాగా మెత్తగా రుబ్బుకొని కాలి గోళ్ళకు కనుక అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి త్వరగా తగ్గుతాయి. చూద్దామా? చూద్దామండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో మనం లాస్ట్ ఫైనల్ టచ్గా కరివేపాకు, కొత్తిమీర వేసేద్దాం. రెడీ అవుతుంది, సర్వ్ చేసుకున్నాం. మునక్కాడ మటన్ మసాలా. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? మునక్కాడ మటన్ మసాలా తయారీ విధానం. ముందుగా మటన్, మునక్కాడలు ఉడికించి ఉంచాలి. పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో కారం, గరం మసాలా, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉడికించిన మునక్కాడలు, ఉడికించిన మటన్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కరివేపాకు, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే మునక్కాడ మటన్ మసాలా రెడీ. మునక్కాడ మటన్ మసాలా. రావు గారు, అగైన్ ఇది నా ఫేవరెట్ చిన్నప్పటి నుంచి. మా మమ్మీ బాగా చేస్తారు. దీనిలో ఏంటంటే డ్రైగా ఉన్నది, మేము కొంచెం గుజ్జు కూరలాగా రైస్ తోటి తినడానికి చేస్తాం. సో గ్రేవీ అడుగుకి వెళ్ళిపోయింది. కూడా ఏంటంటే ఇది రైస్కి చాలా బాగుంటుంది. బాగుంది. నేను చెప్పాను కదా మీకు, ఆ గ్రేవీ ఉంటే ఇంకా బాగుంటుంది. యాక్చువల్లీ మునక్కాయలు ఏంటంటే ఫ్లేవర్ ఇట్ ఎన్హాన్స్, అంటే ఇంకా మటన్కి ప్లస్ మునక్కాయ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది, ఆ ఫ్లేవర్స్ అనమాట. మునక్కాయ ఇంకా కొంచెం ఉడికుంటే, ఇంకా ఇది కరెక్ట్గా ఉడికింది, ఆ గ్రేవీ తోటి ఇది అవుతాయి. అంటే మేము తినేప్పుడు మునక్కాయలు అన్నీ సపరేట్గా వచ్చేస్తాయి. అవన్నీ సైడ్లో పెట్టుకొని మంచిగా అన్నం కలుపుకొని తింటాం. సో ఇట్స్ వెరీ గుడ్ కాంబినేషన్, బాగుంది. ఇంకా కొంచెం గ్రేవీ ఉంటే ఇంకా బాగుంటుంది. సో గ్రేవీ ఇంకొంచెం కావాలనుకుంటే తప్ప టేస్ట్ పరంగా అయితే అన్ని కరెక్ట్ గా సరిపోయి కమ్మగా బాగుంది. ఓకే, సో మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. జ్యోతి గారు జ్యోతిలా వెలిగిపోతున్నారు అసలు. ఓకే, మరి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనలో కొంతమందికి ఎక్కువగా ఆకలి వేసేస్తూ ఉంటుంది, మరి కొంతమందికి అసలు ఆకలి అనే సమస్య ఉండదు. ఆకలి ఎక్కువగా అవుతూ ఉంటే మాత్రం ఈ చిట్కా ట్రై చేసి చూడండి. భోజనం చేసే ముందు ఒక గ్లాస్ కొత్తిమీర రసం కానీ, లేకపోతే కరివేపాకు రసం కానీ, లేకపోతే క్యారెట్ జ్యూస్ కానీ, కీరా జ్యూస్ కానీ, ఇలాంటిది ఏదో ఒకటి జ్యూస్ తాగి ఆ తర్వాత భోజనానికి కనుక ఉపక్రమించినట్లయితే ఆకలి తగ్గడమే కాకుండా మనం ఎక్కువ ఆహారం తీసేసుకోకుండా ఉంటాము.
ఇప్పుడు గుడ్ ఫుడ్. రావు గారు, గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్. ఇవాళ ఓట్స్ ఎగ్ బుర్జీ చేద్దాం. ఓట్స్ ఎగ్ బుర్జీ. సూపర్. ఓట్స్ ఎగ్ బుర్జీ మరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి చూసిద్దామా? ఓట్స్ ఎగ్ బుర్జీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 2, ఓట్స్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, వెన్న 3 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1 టీ స్పూన్, పాలు కొద్దిగా. రావు గారు, నేను రెడీ. నేనే. ఓకే. సో ఓట్స్, ఇవాళ ఓట్స్ తోటి చేస్తున్నాం. ఫస్ట్ బటర్ వేసుకుందాం. బటర్ లేకపోతే మీకు ఆలివ్ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అది చెప్పారు, బాగుంది మాకు. కానీ ఈ రెసిపీకి బటర్ ఓట్స్ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ఓకే, అంటే కావాలి అనుకునే వాళ్ళు బటర్తో చేసుకుంటారు. ఒకవేళ ఈ మధ్య కాలంలో చాలా మంది డైట్ కాన్షియస్ ఎక్కువ అయిపోతుంది. సో దానికి వచ్చి ఓట్స్ అందరూ చాలా మంది ఇంకా ఆలోచిస్తున్నారు డిఫరెంట్ గా ఎలా ఉంటాయి చేసుకొని తినడానికి ఓట్స్ అనేసి. సో గుడ్లు ప్రోటీన్. సో హ్యాపీగా ఇప్పుడు మీరు ఓట్స్ ఇలాగ కోడిగుడ్లతోటి, అందులోని ఆలివ్ ఆయిల్ ఇంకా మంచిది కాబట్టి అన్ని హెల్దీ. అక్కడ గార్లిక్, ఆనియన్, చిల్లీ, ఉల్లిపాయలు, వెల్లుల్లి. సో ఇది చాలా మందికి హెల్ప్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. ప్లస్ మిల్క్ కూడా ఉన్నది. ఇప్పుడు మీరు ఓట్స్ ని వేడి నీళ్ళలో వేసి తీసారా? లేదు, జస్ట్ ఫ్రెష్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఇవన్నీ మనం ఎలాగ బుర్జీకి ఎగ్ పొరటుగా ఎలా చేసుకుంటాం అలా చేసుకొని ఈ ఓట్స్ ని లైట్ గా ఫ్రై చేసుకొని పాలు వేసుకుంటాం. ఆ పాలు వేసుకొని ఆ పాల్లో కుక్ అయిపోతుంది. ఆ పాల్లోనే ఓట్స్ మీకు ఆ జిగట వస్తుంది, స్టికీనెస్. అప్పుడు మళ్ళీ మీరు ఎగ్ వేసి మిక్స్ చేస్తే ఎగ్ ఎంత సెకండ్ కుక్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ మంచిగా సన్నగా తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ. చాలా మందికి బటర్ తోటి వెల్లుల్లి వచ్చి హాస్పిటల్లో డెలివరీ అయిన వాళ్ళందరికీ ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే అక్కడ క్యాంటీన్స్ అవి నేను అనుకుంటున్నా ఓకే షెఫ్ ఎవరు తెలివిగా తీసుకొచ్చి ఇచ్చినట్టున్నారని ఈజీగా తినేస్తారు కదా. లేకపోతే ఆ వెల్లుల్లి మామూలుగా నూనెలో వేయించేస్తే కష్టపడుతుంటారు తినడానికి. బటర్ తోటి ఇలాగా వెల్లుల్లిని టేస్ట్ బాగుంటుంది, కొంచెం ఎక్కువగా తింటారండి. డెలివరీ అయిన వాళ్ళకి ఫీడింగ్ కోసం అది హెల్దీ బాగుంటుంది అని చెప్పి ఇస్తారు అన్నమాట. పచ్చిమిరపకాయలు కొంచెం చట్పటాగా చేసుకుందాం, కొంచెం కారం మన తెలుగు రుచి అలా. కొంచెం ఆ బటర్ వల్ల మీకు మంచిగా క్యారమలైజ్ అంటే కొంచెం బ్రౌన్ అయ్యి కొంచెం క్లారిఫైడ్ బటర్ గీ లాగా. ఇప్పుడు ఈ ఓట్స్ వేసుకుందాం. ఓట్స్ ఎప్పుడు మీరు తక్కువ యూజ్ చేసుకోవాలి, ఎందుకంటే చాలాసార్లు మనం అనుకున్నప్పుడు ఉబ్బిపోతాయి కాబట్టి ఎక్కువ 3 times ఎక్కువ అయిపోతుంది. ప్లస్ నీళ్ళు వేస్తుంటే పీలుస్తూనే ఉంటుంది మీకు. ఆ పాలు వేస్తే ఏదైనా మీకు లిక్విడ్ పీలుస్తుంది అనమాట ఎక్కువ. టోస్ట్ లాగా చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ దీంట్లో కలుస్తాయి. మీ బటరు, ఆనియన్ ఇవన్నీ అనమాట, ఉల్లిపాయలు ఇవన్నీ. సో ఇప్పుడు ఉప్మా కూడా మనం ఎలా వేయించుకుంటాం రవా, అలాగే సింపుల్ అనమాట. ఇప్పుడు పాలు వేసుకుందాం, కొంచెం దీంట్లో నీళ్ళు. ఇప్పుడు మీరు పాలు నీళ్ళు కలుపుతున్నారు కదా, అచ్చంగా పాలతోటే చేసుకోవచ్చు, ఇంకా రిచ్గా ఉంటుంది మీకు అదనమాట. అంటే మీరు 1 కప్పు ఓట్స్ తీసుకున్నారంటే అట్లీస్ట్ 2 కప్పు పాలు, 2-3 కప్పులైనా పడతాయి. 3 కప్పులు డెఫినెట్గా కావాలి మీకు. చూడండి ఇది అది కొంచెం సాఫ్ట్ అవడానికి కూడా టైం పడుతుంది, అంటే ఆ నీళ్ళు అంత కావాలన్నమాట, వెట్నెస్. లేదు నాకు పాలు వద్దు, నాకు ఇంకా టేస్టీగా కావాలంటే చికెన్ స్టాక్ లేకపోతే వెజిటబుల్ స్టాక్ కూడా వేసుకోవచ్చు. అంటే ఇంకా అది వేరే టేస్ట్ ఉంటుంది. ఈ పాలలో మీకు కమ్మదనం ఉంటుంది, చికెన్ ఫ్లేవర్స్ అది వేరే ఉంటుంది అన్నమాట. అది పాలు కూడా ఇవాళ రేపు మనకి చాలా వచ్చేసాయి కదండి, స్కిన్ మిల్క్ అని. అంటే ఇప్పుడు కొంతమందికి పాలు అలర్జీ ఉండొచ్చు,
సో అప్పుడు అంటే ఇప్పుడు పాలులోని ఇప్పుడు మీరు మన రెగ్యులర్ పాలు వేసారు, అలా కాకుండా ఈ స్కిమ్డ్ మిల్క్ అని అవి ఇవి ఉన్నాయి కదా, ఫ్యాట్ లేనివి ఉన్నాయి, అవి వాడచ్చా? వాడచ్చు. బెస్ట్ స్కిమ్డ్ మిల్కే బెటర్. ఈ టేస్ట్ మీరు క్రీమ్ వేస్తే కూడా చాలా టేస్ట్ బాగానే ఉంటుంది. మళ్ళీ డైటింగ్ చేసి అంత క్రీమ్ చేస్తాను అంటే స్కిమ్ మిల్క్ బెటర్. ఇప్పుడు పాలు నేను చెప్పిందంటే పాలకి కొంచెం కొందరు అలర్జీ ఉంటారు, డైరీ దానికి బటర్ కూడా తినరు, గీ కూడా తినరు. అప్పుడు ఆలివ్ ఆయిల్, ఈ చికెన్ స్టాక్, వెజిటబుల్ స్టాక్ వేసుకొని చేసుకోవచ్చు. మనకి ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయని చెప్తున్నారు. సో సాల్ట్ వేసారు, చికెన్ ఉడకబెట్టుకున్న నీళ్ళైనా సరే, లేదా కాయగూరలన్నీ వేసి ఉడికించిన నీరైనా సరే, పాలైనా సరే, లేదా స్కిమ్డ్ మిల్క్ అంటే ఫ్యాట్ లేని పాలైనా సరే, కొంచెం మిరియాల పొడి. కూర్చోండి ఎంత దగ్గరికి వచ్చింది. పాలు నీళ్ళు పోస్తుంటే ఇంకా పెరుగుతూనే ఉంటుంది క్వాంటిటీ. సో దగ్గరికి అయింది కదా, ఇంకా కొంచెం నీళ్ళు పోసుకొని దాని తర్వాత కోడిగుడ్డు కొంచెం పలుచగా కావాలి. బుర్జీ కదా, జస్ట్ అంటే మళ్ళీ బుర్జీలో కూడా ఇప్పుడు ఎలా అంటే 2 types. ఇప్పుడు మీకు సాఫ్ట్గా కావాలి, కొందరికి ఫుల్ డ్రై అంటారు. సో నాకేంటంటే కొంచెం సాఫ్ట్గా, పల్చగా కాదు, కరెక్ట్ టెక్స్చర్ ఉంటుంది అనమాట. అది అంటే ఉడికి కొంచెం మెత్తగా మెత్తగా ఉండాలి. అది కొందరు ఏంటంటే డ్రైగా తింటారు, ఉల్లిపాయలు అన్ని బాగా వేపి, కొందరికి నచ్చింది కొందరికి నచ్చదు అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరు లేకపోతే ఏం చేస్తానంటే ఇదే ఎగ్ కూడా ఇలా కొట్టి వేయకుండా ఫుల్ ఎగ్ ఇప్పుడు ఎలా వేస్తున్నాను అలాగే వేసి కూడా మనం పైన కొంచెం పచ్చిమిరపకాయలు అలాగే మనం కొంచెం లైట్గా కుక్ చేసి స్టీమ్లో అది కూడా అలాగే తినచ్చు, బాగుంటుంది. కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి. సో ఇప్పుడు ఇది వేసేసుకోండి. ఎగ్ కుకింగ్ చేయడం కూడా ఒక ఆర్ట్ అన్నమాట. కరెక్ట్గా కుదరకపోతే అస్తవ్యస్తం అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆమ్లెట్ అనుకోండి, వరల్డ్లో డిఫరెంట్ వెరైటీస్ ఆమ్లెట్స్ ఉన్నాయి. ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్లో నాకు ఇలా కావాలి అలా కావాలి అని చెప్పి తింటారు. చూడండి ఇప్పుడు ఇది మీరు ఇలాగే వదిలేస్తే కూడా ఇది కుక్ అయిపోతుంది, కానీ సాఫ్ట్గా వేడికి. ఇది అలాగే మీకు మంచి కలర్ కావాలంటే పసుపు వేసుకోవచ్చు, కొంచెం మంచి బ్రైట్గా ఉంటుంది. కారం కూడా వేసుకోవచ్చు మీరు, రెడ్ చిల్లీస్. కానీ ఇలాగ వేసుకుంటే మీకు ఆ ఫీల్ ఉంటుంది బుర్జీ ఇది అన్నమాట. చూడండి ఇప్పుడు ఓట్స్ ఎక్కడ, ఎగ్ లాగా నాకు ఈ టెక్స్చర్లో హాయిగా మంచిగా ఎంజాయ్ చేస్తాను. తినేటప్పుడు అంటే సాఫ్ట్గా వెళ్ళిపోతుంది. ఇంకోటి ఇది మీరు ఇలాగే కొంచెం పెట్టుకుంటే మీరు బ్రెడ్ స్లైస్లో కూడా పెట్టుకొని శాండ్విచ్ తినచ్చు, లేకపోతే బ్రెడ్ సైడ్లో పెట్టుకొని టోస్ట్ చేసుకొని దీనిలో ముంచి కూడా తినచ్చు, లేకపోతే సింపుల్ చపాతీ హాయిగా. చూడండి అయిపోయింది. ఇంకా కూడా డ్రై మనకి ఓట్స్, కోడిగుడ్లు ఇవన్నీ వేసారు కాబట్టి ఇది తినేటప్పటికే అంటే కడుపు ఫుల్ అయిపోతుంది. కానీ నేనంటే మీరు అంత క్వాంటిటీ లేదు, జస్ట్ ఒక అప్పుడు డైటింగ్ అన్నారు. కరెక్ట్. బిర్యానీ తిన్నట్టు ఫుల్ అంటే మీరు డైట్ వేలో థింక్ చేస్తున్నారు, నేను షెఫ్ వేలో థింక్ అదనమాట. అంటే డైట్ చేసే వాళ్ళకి ఏంటంటే తక్కువ క్వాంటిటీ ఉన్నా కూడా, అంటే మోతాదు తక్కువగా ఉన్నా కూడా ఆరోగ్యంగా ఉండేవి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మీరు చక్కగా ఉల్లిపాయలు, వెల్లుల్లి, కొత్తిమీర, కోడిగుడ్లు, ఓట్స్ ఇంకా చాలు. తిన్న కొద్దిగా కడుపు నిండుగా ఉంటుంది, ఆరోగ్యంగానే ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది. కరెక్ట్. ఆఫ్ చేసాం. ఎస్పెషల్లీ వర్కౌట్ చేసే వాళ్ళకి ఇది బాగుంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇది ఇష్టంగా తింటారు. ఎక్స్పోరిచ్
అంటే మెత్తగా ఉంటే, ప్లస్ దానికి దీంట్లో ఏంటంటే నేను కొంచెం వెల్లుల్లిపాయలు అంతా వేసాను, ఎందుకంటే మీకు ఎగ్ అనేది చాలా నీసు వాసన ఎక్కువ వస్తుంది, ప్లస్ చాలామంది ఏంటి నీసు వాసన తినరు. సో ఇలాగ మీరు కొంచెం అల్లం కావాలంటే అల్లం, వెల్లుల్లిపాయ కావాలంటే వెల్లుల్లిపాయలు వేసుకొని ఫ్లేవర్స్ చేంజ్ చేసుకుంటే మీకు ఇంకా ఈజీగా బాగుంటుంది, ఇష్టంగా తినచ్చు అనమాట. ధనియా, కొత్తిమీర. సో ఓట్స్ ఎగ్ బుర్జీ. థ్యాంక్ యూ. ఓట్స్ ఎగ్ బుర్జీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరోసారి చూసేద్దామా. ఓట్స్ ఎగ్ బుర్జీ తయారీ విధానం: ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఓట్స్, పాలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఉప్పు, మిరియాల పొడి వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత కోడిగుడ్డు వేసి వేగనివ్వాలి. అంతే, ఓట్స్ ఎగ్ బుర్జీ రెడీ. ఓట్స్ ఎగ్ బుర్జీ. థ్యాంక్ యూ రావు గారు. చూడండి, ఆ ఓట్స్ వల్ల మీకు కలర్ ప్లస్ ఎంతో సాఫ్ట్ పెట్టుకోండి, మీకు బాగుంటుంది. హాయిగా ఉంది. ఒకటే పదంలో చెప్పాలంటే తింటున్నప్పుడు హాయిగా ఉంది. అలాగా ఘాటు మరి అలాంటివి ఏం లేకుండా తింటున్నప్పుడు ప్రశాంతంగా హాయిగా ఉల్లిపాయలు కూడా ఫ్లేవర్ తెలుస్తుంది. రిచ్నెస్ ఉన్నాయి చూసారా, పాల వల్ల బటర్ వల్ల. ఇంకేంటంటే ఆప్షన్ మీకు ఇది కమ్మగా సింపుల్గా ఉన్నది కదా, మీకు కొంచెం ఘాటు కావాలి, ఫ్లేవర్స్ కావాలంటే గరం మసాలా పొడి వేసుకుంటే అది ఇంకా బాగుంటుంది. సో రావు గారు మనకు ఆప్షన్ కూడా చెప్పారు, కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు, ఇంకా పల్చగా కావాలనుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. బట్ ఏదేమైనా కూడా ఓట్స్ ఎగ్ బుర్జీ తెచ్చి కొంచెం మనం వేడి మీద ఉండేటప్పుడు తింటే ఆ కమ్మదనం టేస్ట్ ఇంకా బాగుంటాయి. చల్లారిపోయిన తర్వాత తింటే మాత్రం టేస్ట్ డెఫినెట్గా డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అలాగే తినండి, ట్రై చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. యూకలిప్టస్ ఆయిల్తో తరచుగా ముఖాన్ని కనుక మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే మొటిమల సమస్య తగ్గుతుంది. అంటే మొటిమలు రావడం అనే సమస్య చాలా వరకు తగ్గుతుంది. అలాగే ఈ యూకలిప్టస్ ఆయిల్ కనుక గాయాల మీద, ఇన్ఫెక్షన్స్ మీద అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే అవి కూడా త్వరగా తగ్గుతాయి. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. మనం చూసిన రెసిపీ కీమా పావ్. ఇది నార్త్ ఇండియన్ రెసిపీస్లో, ఎస్పెషలీ మహారాష్ట్రన్ క్యూజిన్లో పాపులర్ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ. చాలామంది దీన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీ లాగా కూడా యూజ్ చేస్తారు, మనం దీన్ని స్నాక్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. సింపుల్ కీమా కర్రీ తయారు చేస్తారు. కీమా అనేది మనం బోన్లెస్ మటన్ పీసెస్తో తయారు చేస్తాం కాబట్టి వెరీ హై ప్రోటీన్ ఉంటుంది, వెరీ హై ఐరన్ ఉంటుంది. సో బాగా హిమోగ్లోబిన్ లెవెల్ 6-7కి పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ డయట్లో ఒక 2 నెలలు 3 నెలల పాటు ఇది రెగ్యులర్గా తింటే వాళ్ళకి 1 or 2 points వాళ్ళ హిమోగ్లోబిన్ వాల్యూస్ పెరిగే అవకాశం ఉంటుంది. ఒక హై ఐరన్ రెసిపీ, ఒక గుడ్ క్యాలరీ డెన్సిటీ ఉన్న రెసిపీ. ఓన్లీ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఎంత ట్రిమ్ చేసి తక్కువ ఆయిల్ యాడ్ చేసి యూజ్ చేస్తే అంత మోర్ ఫ్రీక్వెంట్లీ మనం ఇంట్లో తయారు చేసుకొని ఇంక్లూడ్ చేసే మన రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంటుంది. మనం చూసిన రెసిపీ గోంగూర చికెన్ రైస్. మనం రెగ్యులర్గా ఒక చికెన్ పులావ్ చేసే బదులు దీన్ని కనుక ఒక గ్రీన్ లీఫీ వెజిటబుల్ కూడా యాడ్ చేసి చేస్తే వెరీ ఇంట్రెస్టింగ్ టేస్ట్ అండ్ ఫ్లేవర్తో పాటు అడిషనల్ న్యూట్రియంట్స్ కూడా వస్తాయి. గోంగూరలో మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్, విటమిన్ ఏతో పాటు కొంచెం విటమిన్ సి కూడా వస్తుంది. కాబట్టి ఒక బ్యూటిఫుల్ అది టేస్ట్ ఫెమిలియర్ ఉన్న వాళ్ళకి ఆ టార్టరిక్ టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది. చికెన్లోంచి మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ వస్తాయి, అలాగే తక్కువ క్యాలరీస్ వచ్చేటట్టు కూడా ఉంటాయి. అంటే జస్ట్ మనం 50 grams తింటే మనకి 50 calories వస్తాయి దానిలోంచి. రైస్ ఉంటుంది ఈ రెసిపీలో, బాస్మతి రైస్ యూజ్ చేశారు కాబట్టి దానిలోంచి ఎనీవే మనకి సమ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ వస్తాయి. రైస్లోంచి ఎన్ని క్యాలరీస్ వస్తాయి అని చూస్తే మనం 1 కుక్డ్ రైస్ 100 grams తీసుకుంటే 100 calories వస్తాయి. ఓవరాల్గా ఒక పోర్షన్ నుంచి పలావ్ లాగా చేసాము, ఇందులో చికెన్ అండ్ వెజిటబుల్ ఉన్నాయి కాబట్టి ఒక 150 calories to 200 calories వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఒక గుడ్ ఎగ్జాంపుల్ కాబట్టి
కాబట్టి ఎప్పుడైనా మనము ఒక స్పెషల్ రైస్ లాగా చేసుకోవాలనుకున్నప్పుడు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. మనం చూసిన రెసిపీ ఓట్స్ ఎగ్ బుర్జీ. ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే మనం ఓట్స్ ఉంది, గుడ్డు ఉంది. ఓట్స్లో మనకి షుగర్స్ తగ్గించే ప్రాపర్టీ ఉంటుంది, కొలెస్ట్రాల్ తగ్గించే ప్రాపర్టీ ఉంటుంది, కాబట్టి ఇది చాలా ఈ మధ్యలో పాపులర్ అయింది. అలాగే ఈ రెసిపీలో ప్రోటీన్ కూడా ఉంది. ప్రోటీన్కి కూడా బెనిఫిట్ ఉంటుంది, అంటే షుగర్స్ పెరగకుండా స్లోగా షుగర్స్ రిలీజ్ అయ్యే ప్రాపర్టీ ఉంటుంది, కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్కి బాగా పనికొచ్చే రెసిపీ. ఓవరాల్గా మనం క్యాలరీ డెన్సిటీ చూస్తే కూడా ఇందులో ఏమీ ఎక్కువ ఉండదు, కాబట్టి మోర్ ఫ్రీక్వెంట్లీ మన డయట్లో ఇంక్లూడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మనం చూసిన రెసిపీ మునక్కాడ మటన్ మసాలా. ఇదొక గుడ్ రెసిపీ అని చెప్పొచ్చు, ఎందుకంటే మనము ఎప్పుడు కూడా నాన్ వెజిటేరియన్లో ఎలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ వెజిటబుల్ యాడ్ చేస్తామో దాన్ని బట్టి అడిషనల్ న్యూట్రియంట్ క్వాలిటీ అనేది వస్తుంది. యూజువల్గా మనము ఆకుకూరలు కానీ ఏమన్నా వేస్తూ ఉంటాము, ఇందులో ములక్కాడ యాడ్ చేశారు. ములక్కాడ యాడ్ చేసినప్పుడు నాన్ వెజిటేరియన్ రెసిపీ కూడా ఒక బ్యూటిఫుల్ టేస్ట్ వస్తుంది. మునక్కాడలో మనము స్పెషల్గా ఏం న్యూట్రియంట్స్ ఉంటాయి అని చూస్తే బాగా అతి లేతగా ఉండి మనం కనుక అది తినేయగలిగితే ఫెంటాస్టిక్ అమౌంట్ ఆఫ్ క్రూడ్ ఫైబర్ వస్తుంది. అలాగే దానిలో పొటాషియం లాంటి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ వస్తాయి. మటన్ కూడా ఒక మేజర్ ఇంగ్రీడియంట్. మటన్లోంచి మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ఐరన్ వస్తుంది. ఈ రెసిపీ ఎవరు తినచ్చు అని చూస్తే కనుక చిన్నపిల్లలు, చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు, అథ్లీట్స్, లేకపోతే బాగా రక్తహీనత ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎక్కువసార్లు వాళ్ళ డయట్లో ఇంక్లూడ్ చేయాలి. అట్లీస్ట్ కొద్ది పీరియడ్ వరకు ఒక 2-3 నెలలు ఇంక్లూడ్ చేస్తే డయట్ ద్వారానే వారి ఐరన్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎవరు తినకూడదు ఫ్రీక్వెంట్గా అని చూస్తే మటుకు ఆల్రెడీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు, వెయిట్ కంట్రోల్ చేసుకుంటున్న వాళ్ళు, ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తినకూడని వాళ్ళ కేటగిరీస్, ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు తినకూడదు, కాబట్టి ఆ కేటగిరీ వాళ్ళు అవాయిడ్ చేయడానికి కానీ లేకపోతే ఎప్పుడైనా రేర్గా ఒకసారి తినడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ప్రమాదవశాత్తు కాలిన గాయాలైనట్లయితే కంగారు పడకుండా అందుబాటులో కలబంద దొరికినట్లయితే దాన్ని గుజ్జులాగా చేసుకుని అందులో కాస్త పసుపు కూడా వేసుకుని ఈ కాలిన గాయాల మీద కనుక పైపోతగా అప్లై చేసినట్లయితే బొబ్బెక్కదు, నొప్పి తగ్గుతుంది, అలాగే గాయం కూడా త్వరగా తగ్గే అవకాశం ఉంది. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. చూసారు కదండి వాళ్ళ ఎపిసోడ్లో వంటలు టేస్టీగా ఉన్నాయి అండ్ ఈజీగా ఉన్నాయి. నాకైతే పావు ఎప్పుడెప్పుడు ఇంటికి ట్రై చేస్తానని ఉంది. ఓకే, మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసించాల్సిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని కొత్త వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.